హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు కీర్తికాస్ కిచెన్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ వెల్లుల్లి కారంతో ఫ్రై రెసిపీ. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒత్తిదే తినేయచ్చు, లేదా సాంబార్, పప్పుచారు, టొమాటో పప్పు ఎందులోకైనా సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సింపుల్గా చేసుకునే ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా కాలీఫ్లవర్ ఇది సుమారుగా 1/2 kg ఉంటుంది. ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి, మరీ చిన్న పీసెస్గా కాకుండా. ఇక నెక్స్ట్ వేడి నీళ్ళు పెట్టుకోవాలి. బాగా మరుగుతున్న నీళ్ళల్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇక ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ వేసుకోవాలి. చూడండి, ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఇవి ఒక 10 నిమిషాలు నానిన తర్వాత ఇక ఈ కాలీఫ్లవర్ని మొత్తం సపరేట్గా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళల్లో కాలీఫ్లవర్ని శుభ్రం చేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడవగానే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇక ఇలా కాలీఫ్లవర్ వేసిన తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల కాలీఫ్లవర్ సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా కాలీఫ్లవర్ ఫ్రై చేసేటప్పుడు కింద నుంచి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఇందులోకి వేయడానికి వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి. కారం కొంచెం తక్కువగా తినే వాళ్ళైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం తగ్గించుకోండి. ఇంకా నెక్స్ట్ ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు ఇష్టం లేని వాళ్ళు 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి వాడుకోవచ్చు. అలాగే 6-7 వెల్లుల్లి వేసుకొని వీటన్నిటిని కూడా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక ఈ లోపు చూడండి, మనకు కాలీఫ్లవర్ కూడా ఫ్రై అయిపోయింది, సాఫ్ట్గా అయిపోయింది. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని సాఫ్ట్గా అయిపోయిన కాలీఫ్లవర్ని వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఆయిల్ కాకుండా కాలీఫ్లవర్ పీసెస్ని మాత్రమే వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇక ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసేసుకొని ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు, పచ్చిశనగపప్పు, అలాగే మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. అలాగే 2 పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్ కూడా వేసేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఇక వీటన్నిటిని కూడా కాలీఫ్లవర్ పూర్తిగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఒక 50% మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మిగతా 50% ఫ్రై చేసుకోవాలి. ఇక టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కాలీఫ్లవర్ పూర్తిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారం కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఈ కారం కాలీఫ్లవర్కి పూర్తిగా పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి. కారం వేసిన తర్వాత మరీ ఎక్కువ టైము ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే కారం మాడిపోతుంది. ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కాలీఫ్లవర్లో ఈ కారం పూర్తిగా కలిసేంత వరకు ఫ్రై చేసుకుంటే మన టేస్టీ కాలీఫ్లవర్ వెల్లుల్లి కారం ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎక్కువ హడావిడి లేకుండా ఒక 10 నుంచి 15 నిమిషాల్లో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఫ్రై రెసిపీ. ఇలా డైరెక్ట్గా కూడా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో, లేదా సైడ్ డిష్గా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా చాలా సింపుల్గా ఉండే ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.